హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో నేను మీకు కొత్తగా ఎవరైతే రేషన్ కార్డు కోసం అప్లికేషన్ చేసుకోవాలనుకుంటున్నారో, అలాగే కుటుంబ సభ్యుల పేర్లను ఎవరైతే యాడ్ చేసుకోవాలనుకుంటున్నారో, ఎలా యాడ్ చేసుకోవాలి, దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను. అలాగే 26 డే రోజు మనకైతే కొంతమందికి ఈ ప్రొసీడింగ్లు అయితే ఇవ్వడం జరిగింది. రేషన్ కార్డుకి సంబంధించిన ప్రొసీడింగ్లో ఆ ప్రొసీడింగ్లో ఏముంది, అలాగే వాళ్ళు రేషన్ తీసుకుంటున్నారా లేదా అనేది క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోయాం. ఎవరైతే ప్రజాపాలనలో అప్లికేషన్ చేసుకున్నారో రేషన్ కార్డు కోసము, వాళ్ళకి సంబంధించిన లిస్ట్ ఆల్రెడీ గ్రామ పంచాయతీలకు అయితే రావడం జరిగింది రీసెంట్గానే. వాళ్ళకు కూడా త్వరలోనే రేషన్ కార్డులు అయితే వస్తాయి. ఒకేసారి రాకుండా విడతల వారికి అయితే రేషన్ కార్డులు అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే కొన్ని సంవత్సరాల క్రితం ఎవరైతే కుటుంబ సభ్యులను రేషన్ కార్డులో యాడింగ్ కోసం మీసేవ ద్వారా రిక్వెస్ట్ పెట్టుకున్నారో, వాళ్ళకి సంబంధించిన పెండింగ్ లిస్ట్ అయితే అలాగే ఉంది. అవైతే ఇంకా అప్రూవ్ అవ్వలేదు. మీరు ఒకవేళ ఆన్లైన్లోకి వెళ్ళి చెక్ చేసుకున్నా మీకు అక్కడ పెండింగ్ అనేది చూపిస్తుంది. అప్రూవ్ అయితే అవ్వలేదు ఇంకా. సో అవి కూడా త్వరలోనైతే అప్రూవ్ అవుతాయి అనేది చెప్తున్నారు. సో అప్రూవ్ అయ్యేంతవరకు అయితే మనం వెయిట్ చేయాల్సిందే. ఇంకా చూసుకున్నట్టయితే ఎవరైతే కొత్తగా రేషన్ కార్డు కోసం అప్లై చేసుకోవాలనుకుంటున్నారో, రీసెంట్గానైతే గ్రామ సభల ద్వారా అయితే కొంతమంది అప్లికేషన్ చేసుకున్నారు. ఇంకా అప్లికేషన్ చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మీరు మండల కార్యాలయానికి వెళ్ళి మీరైతే అప్లికేషన్ ఇవ్వచ్చు. లేకపోతే మీ సేవ ద్వారా అప్లికేషన్ చేసి మళ్ళీ ఆ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మీరు మళ్ళీ మండల కార్యాలయంలో అయితే సబ్మిట్ చేయాల్సి ఉంది. ఇవి సబ్మిట్ చేసిన తర్వాత అవన్నీ వెరిఫికేషన్ జరిగిన తర్వాత అప్పుడు మాత్రం మీకు రేషన్ కార్డు అయితే రావడం జరుగుతుంది. అలాగే ఇంకా ఎవరైతే కుటుంబ సభ్యుల పేర్లను యాడ్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకు కూడా సేమ్ ప్రాసెస్. మీ రేషన్ కార్డుని తీసుకెళ్ళి ఏదైతే మీ సేవ ఉందో మీ సేవ ద్వారా అప్లికేషన్ చేసుకొని వాటిని మండల కార్యం ఏదైతే ఉంటుందో అక్కడ ఇవ్వండి. లేకపోతే డైరెక్ట్గా దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో, రేషన్ కార్డు అలాగే మీ కుటుంబ సభ్యులకు సంబంధించిన ఆధార్ కార్డులు ఏవైతే ఉంటాయో అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసి మీ దగ్గరలో ఉన్న మండల కార్యంలో ఇవ్వండి. లేదా మీ సేవ ద్వారా అప్లికేషన్ చేసుకొని మళ్ళీ మండలానికి వెళ్ళి అయితే సబ్మిట్ చేయొచ్చు. ఈ విధంగా అయితే ప్రాసెస్ అయితే జరుగుతుంది. అప్లికేషన్ చేసుకున్న వెంటనే మీకు రేషన్ కార్డు వస్తుందా అంటే వెంటనే రాదు. సో టైం పడుతుంది. ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే ఎవరైతే కుటుంబ సభ్యుల పేర్లని యాడ్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి సంబంధించి కూడా మీరు కుటుంబ సభ్యుల పేర్లని యాడ్ చేసుకోవచ్చు. ఛాన్స్ అయితే ఉంది. ఇవన్నీ త్వరలోనే అప్రూవ్ అయితే వస్తాయని చెప్తున్నారు. అప్రూవ్ వచ్చేంత వరకు అయితే వెయిట్ చేయాలి. అలాగే కొంతమందికి ప్రొసీడింగ్లు అయితే రావడం జరిగింది. రీసెంట్గా రిపబ్లిక్ డే సందర్భంగా ప్రొసీడింగ్లు అయితే పంపిణీ చేశారు. ఆ ప్రొసీడింగ్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి మీకు చూపిస్తాను, క్లియర్గా చూడండి. ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు కదా, ప్రొసీడింగ్ సర్టిఫికేట్స్ అయితే ఈ విధంగా అయితే ఇవ్వడం జరిగింది. ఏవైతే రేషన్ కార్డులు ఉన్నాయో దానికి సంబంధించి ఇక్కడ ఆహార భద్రత కొత్త రేషన్ కార్డులు అని ఈ విధంగా అయితే పేరు ఉంటుంది. అలాగే దానికి సంబంధించిన మినిస్టర్ ఉంటారు. ఇక్కడ కింద చూసుకున్నట్టయితే దానికి సంబంధించిన కొన్ని అంశాలు అయితే మెన్షన్ చేయడం జరిగింది. మీ కుటుంబానికి కొత్త రేషన్ కార్డు మంజూరైందని తెలియజేయడానికి సంతోషిస్తున్నాము. ఈ కార్డు ద్వారా మీరు ప్రతి నెల మీ కుటుంబ సభ్యులకు రేషన్ సరుకులు అందించబడతాయి. రేషన్ కార్డు ఉండాలనే ప్రతి ఒక్కరికి ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ ఏర్పాట్లు అయితే చేస్తుంది అని ఈ విధంగానైతే ఉంది. ఈ విధంగానైతే ప్రతి ఒక్కరికి అయితే వచ్చాయి. విలేజ్లకు సంబంధించిన వాళ్ళకైతే నేను వాళ్ళని అడిగి ఈ డీటెయిల్స్ అయితే తీసుకున్నాను. అలాగే వాళ్ళకి సంబంధించి కొన్ని డౌట్స్ అయితే అడిగాను. రేషన్ తీసుకుంటున్నారా మీరు అని అడిగితే వాళ్ళకి రేషన్ కూడా ఇస్తున్నారంట ప్రొసీడింగ్ కాపీ ద్వారా. వాళ్ళకి రేషన్ కార్డు వచ్చినట్టే, ఆల్రెడీ దానికి సంబంధించిన నెంబర్ కూడా వచ్చింది. కాకపోతే రేషన్ కార్డు అనేది ఫిజికల్గా ఇంకా వాళ్ళ దగ్గరికి అయితే రాలేదు. అది రావడానికి అయితే ఇంకా టైం పడుతుంది. అది మనకు ప్రింట్ రావాలి కాబట్టి అక్కడ నుంచి. సో ఈ విధంగానైతే కొన్ని గ్రామాల్లో అయితే పంపిణీ చేశారు. ఇంకా ఎవరైతే అప్లికేషన్ చేసుకోలేదో మీరైతే మీ దగ్గరలో ఉన్న మండల కార్యానికి వెళ్ళి రిక్వెస్ట్ అయితే పెట్టుకోండి. మీరైతే అప్లికేషన్ అయితే చేసుకొని పెట్టుకోండి మీ మండల కార్యానికి వెళ్ళి. అలాగే మీ సేవ ద్వారా కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎవరైతే కొత్తగా రేషన్ కార్డు కోసం అప్లై చేసుకోవాలనుకుంటున్నారో, అలాగే మళ్ళీ మెంబర్ యాడింగ్ కోసం రిక్వెస్ట్ పెట్టుకోవాలనుకుంటున్నారో మీరైతే ఖచ్చితంగా అప్లై చేసుకొని అయితే ఉంచుకోండి. సో ఇది మొత్తానికి వీడియో అయితే. ఇంకా దీనికి సంబంధించిన ఏమైనా అప్డేట్స్ వస్తే నేను దానికి సంబంధించిన వీడియోస్ అయితే చేస్తూనే ఉంటాను. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి వీడియో అయితే. మీకు వీడియో యూస్ఫుల్ అనిపిస్తే డెఫినెట్గా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.